ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ డేగా పాటించి మొక్కలు నాటాలన్నారు సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్. నాటిన మొక్కల బాధ్యతల్ని జిల్లాలో ఉన్న ఉద్యోగులకు అప్పగించి మంచి ఫలితాలు సాధించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ను అభినందించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి విధిగా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల, కాసరాబాద్ గ్రామాల్లో తిరిగి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమం భాగంగా ఈ కాసరాబాద్ విలేజ్లో ఈ మెటల్ క్రషింగ్ యూనిట్ దగ్గర వారు పెద్ద ఏరియాలో 1000 మొక్కలు మంచిగా పెట్టారు. సూర్యాపేట జిల్లాలో 1,30,00,000 మొక్కలు నాటాలి. ఇప్పటివరకు 30 లక్షల దాకా పైగా అయింది. ఈరోజు కూడా 10 లక్షలు పెట్టాలని జిల్లా అంతటా కూడా అన్ని చోట్ల ఈరోజు మొక్కలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. జియో ట్యాగింగ్ చేస్తూ ప్రతిరోజు కలెక్టర్స్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా మన సీఎం గారు చెప్పినట్టు గ్రీన్ బ్రిగేడ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. గ్రీన్ బ్రిగేడియర్ ఈ మొక్కని మంచిగా కాపాడి ఒక దిశలో పనిచేయాలి. సమాజానికి గ్రీన్ బ్రిగేడియర్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తి ఇచ్చి ఈ హరితహారాన్ని విజయవంతం చేసి మన హరిత తెలంగాణ తయారు చేయాలని అందరినీ కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 1,30,00,000 మొక్కలు నాటాలనేటువంటి ప్రణాళికలు చేసుకున్నాము. ప్రజలకు ఉపయోగపడేటువంటి టేకు మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి బ్రహ్మి లాంటి ఆయుర్వేద మొక్కలు, తర్వాత మామూలు ప్రజలకు ఉపయోగపడేటువంటి వివిధ రకాల మొక్కలు, అందరం ఒక టీమ్గా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, తర్వాత పాత్రికేయులు, ప్రజలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ ఒక ఉద్యమంలాగా మన జిల్లాలో చేయడం జరుగుతుంది. అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.